ఎక్స్క్యూజ్ మీ. ట్యాంక్ బండికి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. లక్డీ కప్పులకి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. పోనీ కుక్కట్పల్లికి? నాకు తెలీదు, ఊరి కొత్త. గంటకి 300 వస్తారా? నాకు తెలీదు, ఊరి కొత్త. నేనే విన్నాను. నేనన్నదే మీరు విన్నారు. గంటకి 300, నైట్కి అయితే 1000. అంటే తమరు? అనుమానం అక్కర్లేదు, ఆ టైపే. ఇది జోకు కాదు కదా? కాదు, సీరియస్. డోంట్ వేస్ట్ మై టైం. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ లేకపోవడమా? బోలెడంత ఉంది, కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటిది? మీరు గంటకి ఎంత అన్నారు? 300. మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటి? ఒక 45 మినిట్స్ సెటిల్ అవుదామా? అలా ఎందుకు? నా దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉన్నాయి, అందులకు. సరే, 100 అడ్వాన్స్ కొట్టు. థ్యాంక్స్. ఇంక వెళ్దామా? ముందవి కొనుక్కురా. అబ్బా, అవంటే ఏవి? అబ్బా, ట్యూబ్లైట్, సేఫ్టీ ప్రికాషన్స్. అవే క్షణంలో తెస్తాను. ఎక్కు బండెక్కు మామ, ఎక్కి లాగించు మామ. ఒక 3 ఇవ్వండి. ఏంటవి? అవే పిల్లలు బెలూన్లుగా ఊది ఆడుకుంటారు, పెద్దవాళ్ళు వాళ్ళని కరకుండా వాడుతుంటారు. అవి ఏం కావాలో తిన్నగా చెప్పవా, పొద్దున్నే 3 అవుట్ చేయమాక. 3 వచ్చినప్పుడు వాడుతుంటారే అవి. ఓహో, మూడ్సా? కాస్త మంచివి చూసి 4 కాలాల పాటు మన్నేవి ఇవ్వండి. ఇవ్వండి. థ్యాంక్ యూ. జుంబారే అజుంబరే, చుంబరాయే చుంబరాయే చుంబరాయే. అరే, మీరే వచ్చేసారా? మీకు నాకంటే తొందర ఎక్కువ. ఇదేమిటి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు? ఇంకో స్ట్రాంగ్ పార్టీ ఏదైనా తగిలిందా? అబ్బే, అలాంటిదేం లేదండి. తమరెవరు? మేము యామినీ టీవీ వాళ్ళం. మా టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని షూట్ చేసాం. ఓహో, అలాగా. థ్యాంక్స్. షూట్ చేశారా? అంటే ఇదంతా టీవీలో వస్తుందా? అతి తొందరలోనే వస్తుంది. వందే మాతరం. అసలే ఏజ్ బార్ అయిపోయి పెళ్లి కాక నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏమిటి స్వామి? నాకు ఇంకా పిల్లనెవరిస్తారు ప్రభు? పిల్లమాట దేవుడెరుగు. ఈ ప్రోగ్రాం గాని గురుడు చూశాడో నా కుప్ప కొల్లేరే. అయ్యా, అమ్మా, వీళ్ళేరి ఫ్యాన్ ఉంటుంది, పోయిటారు. ఈ ప్యాకెట్ ఎందుకు తొక్కేస్తా. అమ్మయ్య, వచ్చాడ్రా పెళ్లి కొడుకు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. అంత ఖాళీగా ఉన్నారా? ఏదో జోక్ కట్ చేసా ఓపెన్ గా. అన్ని ఏర్పాట్లు రెడీగా. అవు ఏంటి పెళ్లి చూపులు లోపల అరేంజ్ చేశారా? అవునండి. బయట చేస్తే బెటర్ కదా ఓపెన్ గా. నేను అన్ని ఓపెన్ గా ఉంటాను. చూస్తుంటేనే తెలుస్తుంది, పైన అంతా ఓపెన్. రండి రండి. ఇతనెవరు? వెంకట్రావు గారు, పెళ్లి కూతురు తండ్రి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నో 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 నో, కార్యక్రమాలన్నీ బయటే. నేను ముందే చెప్పాను కదా ఓపెన్ గాని. కమాన్. నా పేరు సీతా వైకుంఠం. మధ్యలో స్టాపులు లేవా? నేను ఓపెన్ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం నాకు అలవాటు. అంతెందుకు, ఆదివారం అయినా బయటికి వెళ్ళను. మూసేసిన షాపులు చూడాల్సి వస్తుందని. ఇంత ఓపెన్ పాలసీ తట్టుకోలేకే మొదటి పెళ్ళం లేచిపోయి ఉంటది. షట్ అప్. మొదటి పెళ్ళం సంగతి అనవసరం. ఇప్పుడు అమ్మాయిని చూపించండి ఓపెన్ గా. ఓపెన్ గా పెళ్ళైనాక చూద్దావు గానీ ఇప్పుడైతే మామూలుగానే చూడు. పెళ్లికి ముందు ఎంటర్టైన్మెంటా? గవే పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? మరి పెళ్లి కూతురు ఎవరు? మధ్యలో వచ్చి తొడతో పాటు అన్ని చూపెట్టిందే ఓపెన్ గా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పెళ్లి కూతురా? మరి మిగతా వాళ్ళు ఎవరు? ముత్తైదువులు. ముత్తైదువులా? ఏదో మోడలింగ్ నేర్చుకుంటుందండి. తన కాళ్ళ మీద తాను నిలబడాలని. కాళ్ళ మీద నిలబడటం ఏంటా బాబు? కాళ్ళు చూపించే నిలబడుతుంది కదా. చూడండి సార్, అనవసరంగా కంగారు పడుతున్నారు. ఏంటి? పిల్ల మాత్రం బంగారం. అవునండి, ఎవరితోనైనా ఆప్యాయంగా ఉంటుంది. మీరు ఓపెన్ కాబట్టి తను ఎంతో ఓపెన్ గా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వకుండా పంపించదు. ఇక కాపురం అంటారా? ఏంట్రా కాపురం? ఏంటి తొడలు చూపించిన దాంతో కాపురం చేయమంటావా? చంపేస్తాను అల్లుడు గారు. లోపల తీసుకెళ్లారు. మళ్ళీ వాడు నా కంట కనపడ్డా?
ఇంకా ఇది ఇక్కడెందుకు? నువ్వా బ్యాంక్ సుందరి? పొద్దున్నే మేడదికి వచ్చేందుకు నా ప్రాణాలు తీయడానిక? కాదు, ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా, కాసేపు కింద మీద పడదామని. ఏమిటా చూపు? ఏమిటా చూపు? మాతో ప్లీజ్ దగ్గర రాకు. ఒంటి మీద టవల్ ఒకటే ఉంది, నీకే చెప్పేది. వద్దు, వచ్చింది. ప్లీజ్ నో. ఏం గురు, భయం వేసిందా? కాదు, అసహ్యం వేస్తోంది. నాకున్నది ఒక్క డ్రెస్, ఆ ఒక్క డ్రెస్ నువ్వు తగిలించుకున్నావు. నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్ నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటేసుకున్నంత ఫీలింగ్ వస్తుందా? బట్టలేం కర్మ, నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు. వద్దు, నన్ను విసిగించుకో. అవతల నా డ్యూటీకి టైం అవుతోంది. ఇదిగో ఆ బట్టలు వేసేయ్. ఇందా. అక్కర్లేదులే, అది కూడా నువ్వే ఉంచుకో. సింగిల్ డ్రెస్ కాడివి, రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది. ఇదిగో ఈ కర పట్టుకో. ఇదిగో తీసుకో. బొరటాడికి మగిలి పూవిస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట. సరసం కూడా తెలీదు ఏ మనిషి. చట్టపగా వద్దు సుందరి, ప్లీజ్ నన్ను హింసించకు, ప్లీజ్ నన్ను రక్షించు, ప్లీజ్. ఇదిగో తీసుకో. కళ్ళు తోడు మహానుభావా, తెరవమంటుంటే. అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వనుకునేంత చీప్ క్యారెక్టర్ని కాదులే. బ్యాంక్ టైం అయింది, వస్తా. ముందు బొప్పాయి తినాలి. నేను తిన్నానుగా, బోరు. రోజు తినాలి, జీర్ణానికి మంచిది. డాక్టర్ గారు చెప్పారు, తిను. బొప్పాయి వేడి, చాలా వేడి. అందుకే క్రీమ్ వేశారు, అది చలవ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అంతే కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే అరే సరే అనకూడదు, థ్యాంక్ యూ అనాలట. మేడం, నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్ను సారీ సంపదపై పన్నుపై సంపద పై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అదే పై పన్ను కింద పన్నుని తికమకగా చదివితే. ఇందులో తికమకేం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను, అంటే సర్చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. భలే భలే అన్నారు మేడం. వాట్ ఏ బ్రెయిన్. ఓహో, ఏం జోకేశారు మేడం. క్షమించండి మేడం, నవ్వు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా అరటి పండు మొలిచి చేత పెట్టినట్టు ఎంత ఎంత సింపుల్ గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ అన్ అబ్జర్వేషన్. ఆహా, ఓహో. రావు గారు, అదే వద్దన్నది. వినేవాళ్ళు పొగడతారనుకుంటారని చెప్పానా? అమ్మా, అది రొట్టె, ఇది పండు. నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేదని ఒప్పుకుని చంపలేసుకుని. రావు గారు, వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సెలవమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు, సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు, అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లారేసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు, అంతేనమ్మా. మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు,
ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తారా? సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం, బాబు గారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇస్తామని ప్రకటించండి. బ్రిలియంట్ మేడం. నే వద్దన్నా కాబట్టి ఇస్తోంది రా చండిక. వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుక నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు. ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నవలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి. బట్టతలకి రంగేసుకోవాలా? విగ్గు పెట్టుకుంటే చాలా.